బాస్ ఆ అబ్బాయితో అంటాడు, ఈ పెన్ను నువ్వు నాకే అమ్మితే నీలో టాలెంట్ ఉందని నేను అర్థం చేసుకుంటాను. అమ్మగలిగితే ఈ ఉద్యోగం నీదే. దాంతో ఆ అబ్బాయి పెన్ను తీసుకుని అదే రొటీన్ పద్ధతిలో పెన్ను అమ్మడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను అమ్మలేకపోతాడు. అప్పుడు బాస్ అతన్ని వెళ్ళిపోమని చెప్పి పెన్ను తిరిగి తీసుకుంటాడు. ఎందుకంటే బాస్కి ఆ అబ్బాయిలో ఎలాంటి టాలెంట్ కనిపించదు. ఆ తరువాత రెండో అబ్బాయి వచ్చి, సార్, నాలో చాలా టాలెంట్ ఉంది, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అంటాడు. అప్పుడు బాస్ అతనితో, నిజంగా నీలో అంత టాలెంట్ ఉంటే ఈ పెన్ను నాకు అమ్మి చూపించు, అప్పుడే నేను నమ్ముతాను అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి పెన్ను తీసుకుని, సార్, ఈ పెన్ను తీసుకోండి, ఇది చాలా విలువైనది. దీనితో మీరు లక్షలు, కోట్లు విలువ చేసే చెక్కులు సంతకం చేయవచ్చు. ఇది మీ దగ్గర ఉంటే ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండదు అని అంటాడు. కానీ బాస్, ఇందులో కొత్త ఏముంది అని చెప్పి అతన్ని కూడా పంపించేస్తాడు. అప్పుడు మూడో అబ్బాయి వంతు వస్తుంది. అతనికి కూడా ఇదే ఛాలెంజ్ ఇస్తాడు. అయితే అతను ఈ పెన్ను బాస్కి అమ్మగలుగుతాడో లేదో చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆ అబ్బాయి బాస్ని తెలివిగా ట్రాప్ చేస్తాడు. దాంతో బాస్ ఆ 5 రూపాయలు పెన్నును 500 రూపాయలు పెట్టి కొనడానికి మొదటగా ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగం కూడా అతనికి లభిస్తుంది.